ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్త నిబంధన. हाँ, वाचा कर रहा हूँ। ఆ రక్త నిబంధన. आज प्रभु भोज का महत्व बहुत सा विश्वासी को मालूम है। బల్లారణ అంటే చాలా మందికి తెలియదు. बहुत सा लोगों को नहीं। చాలా మందికి తెలియదు. प्रभु भोज का सत्य मालूम है। బల్లారణ యొక్క సత్యం చాలా మందికి తెలియదు. उनको ये नहीं मालूम प्रभु भोज लेने के बाद क्या होता है। చాలా మందికి తెలియదు యేసయ్య రక్తము అలాగనే ఆ యేసయ్య శరీరము తిన్న తర్వాత ఏమైతుందని मालूम नहीं। చాలా మందికి తెలియదు. आपको मालूम है 3 बातें होते हैं प्रभु भोज लेने के बाद। మీకు తెలుసా 3 కార్యాలు జరుగుతుంది బల్లార్దన ఆచరించిన తర్వాత. कभी अगर योग्य रीत्या प्रभु भोज लेगा तभी। ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఆ యొక్క యోగ్యంగా మీరు తీసుకుంటారో అప్పుడు మీ జీవితంలో 3 కార్యాలు జరుగుతాయి. प्रभु भोज के अंदर 3 आशीर्वाद छुपा हुआ है। బల్లార్దన ఆచరించడం ద్వారా అందులో పాల్గొనడం ద్వారా 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. बहुत सा विश्वासी को ये मालूम नहीं। చాలా మందికి విశ్వాసులకు ఇది తెలియదు. 3 आशीर्वाद कौन सा है? 3 ఆశీర్వాదాలు ఏంటి తెలుసా? जिसको लिखना है लिख के दे दो। ఎవరికైనా ఒకవేళ రాసుకోవాలని ఆశ ఉంటే వాళ్ళు రాసుకోవచ్చు కూడా. पहला आशीर्वाद, మొదటి ఆశీర్వాదం आप बलवान होते हैं। మొట్టమొదటిగా మీరు బలవంతులైతారు. दूसरा आशीर्वाद, రెండో ఆశీర్వాదం तू स्वस्थ होता है। నువ్వు స్వస్థత పొందుతావు. स्वस्थ मतलब निरोगी। అనారోగ్యం ఉండదు. हाँ, राइट। और तीसरा, మూడవదిగా तेरे को दीर्घायु मिलता है। నీకు దీర్ఘాయుష్వంతురాలుగా అవుతావు. దీర్ఘాయుష్వంతులుగా అవుతావు. वापस बोलता हूँ 3 आशीर्वाद। మరొకసారి బల్లారాధన ఆచరించడం ద్వారా నువ్వు యేసయ్య రక్తం యేసయ్య శరీరంలో నువ్వు పాలు పొందడం ద్వారా తినడం ద్వారా 3 ఆశీర్వాదాలు కలుగుతాయి. ఆ 3 ఆశీర్వాదాలు ఏంటియో మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. पहला बलवान, మొట్టమొదటిగా బలవంతుడిగా అవుతావు. दूसरा स्वस्थ, రెండవదిగా స్వస్థత పొందుకుంటావు. तीसरा लंबा आयु। మూడవదిగా ఆ యొక్క నీ ఆయుష్ పెరుగుతుంది. पढ़िए ये बात। చదవండి ఈ మాట. पहला कोरिन्थी 11 अध्याय 29 और 30 वचन। ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. हाँ, देखो यहाँ पे लिखा है जो खाते पीते समय प्रभु की देह को न पहचाने वह इस खाने और पीने से अपने ऊपर दंड लाता है। ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. इसी कारण तुम में से बहुत से निर्बल होते हैं। దీన్ని బట్టే చాలా మంది బలహీనులు అయిపోతున్నారు, रोगी होते हैं, రోగులు అవుతున్నారు. बहुत लोग मर भी जाते हैं। చాలా మంది చనిపోతారు కూడా. बाइबल बोलता है अयोग्य रीत्या अगर आप प्रभु भोज लेगा। బైబిల్ చెప్తుంది ఎలా పడితే అలాగా నిన్ను నువ్వు పరీక్షించుకోనక నిన్ను నువ్వు శుద్ధి చేసుకోక నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టక నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క యేసయ్య రక్తము అలాగనే శరీరం తింటావో तेरे पे दंड आता है। నీ మీద శిక్ష వస్తుంది. और ये सत्य है, ఇది నిజం, ये सत्य है। ఇది నిజం. अनजाने में कई विश्वासी अयोग्य रीति प्रभु भोज ले रहा है। చాలా సార్లు చాలా మంది విశ్వాసులు అయోగ్యంగానే తెలిసి తెలియకుండానే తప్పులు చేస్తూనే పాపంలో జీవిస్తూనే వాళ్ళు యేసయ్య శరీరం రక్తములో పాల్గొందుతున్నారు, తింటున్నారు. इसलिए दंड आ रहा है। అందుకోసమే వారి జీవితంలో శిక్ష వాళ్ళు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. आज अगर अपन ख्रिस्ती लोगों को देखेगा, మనము దేవుని ప్రజలను మనం చూసినట్లయితే वो निर्बल दिखाई दे रहा है, వారు బలహీనులుగా वो కనబడుతున్నారు, रोगी दिखाई दे रहा है। వారు వ్యాధిగ్రస్తులుగా కనబడుతున్నారు. कई ख्रिस्ती लोग समय से पहला मर रहा है। చాలా మంది కొంతమంది క్రైస్తవులు వాళ్ళు సమయం రాకముందే చనిపోతున్నారు. लेकिन जो योग्य रीति प्रभु भोज लेगा, ఎప్పుడైతే యోగ్య రీతిగా వాళ్ళు బల్లారాధన ఆచరిస్తారో बाइबल बोलता है బైబిల్ చెప్తుంది वो बलवान होएगा, వారు బలవంతులైతారు, वो स्वस्थ रहेगा, వాళ్ళు స్వస్థత పొందుకుంటారు, वो लंबा आयु जिएगा। వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. अभी आप बोल सकते हैं మీరు అడగవచ్చు, ब्रदर बोयाज, బ్రదర్ భోజేష్ గారు, ये 3 आशीर्वाद किधर लिखा हुआ है बाइबल में? ఈ 3 ఆశీర్వాదాలు బైబిల్లో ఎక్కడ రాయబడినాయి అని మీరు అడగచ్చు. अच्छा प्रश्न पूछा आपने। చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు.
अपने अभी पढ़ा पहला कोरिन्थी 11 अध्याय 29 और 30 वचन। మనం ఇప్పుడు చదివినాము 11 అధ్యాయం 29 30 వచనాలు. बाइबल स्पष्ट रीति बोलता है। ఆ బైబిల్ క్లియర్ గా చెప్తుంది, जो अयोग्य रीति प्रभु बोझ लेता है, ఎవరైతే అయోగ్యంగా బల్లారాధన ఆచరిస్తారో उसके ऊपर दंड आता है। వాళ్ళ మీద శిక్ష వస్తుంది. पहला निर्बल, पहला दंड क्या आएगा? निर्बल। ఆ మొదటి శిక్ష निर्बल, निर्बल अंडे బలహీనత. बलहीन। బలహీనత. पहला शिक्षा क्या आएगा? निर्बल। మొదటి శిక్ష బలహీనత. अगर आप योग्य रीति प्रभु बोझ लेगा, ఎప్పుడైతే యోగ్య రీతిగా మీరు బల్లారాధన ఆచరిస్తారో ये निर्बल बल में बदल जाएगा। ఈ బలహీనత బలములో మార్చబడుతుంది. बल में बदल जाएगा। బలములో మార్చబడుతుంది. इसी रीति से बाइबल बोलता है अगर तू ये अयोग्य रीति प्रभु बोझ लेगा तो बीमार होएगा। ఇలాగనే బైబిల్ అంటుందంటే అయోగ్య రీతిగా బల్లారాధన తీసుకుంటే అనారోగ్యాల పాలవుతారని. अगर तू योग्य रीति लेगा, ఎప్పుడైతే యోగ్యంగా నువ్వు తీసుకుంటావో నిన్ను పరీక్షించుకొని तू निरोगी हो जाएगा। నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉంటావు, ఆరోగ్యవంతుడిగా ఉంటావు. और तीसरा बाइबल बोलता है మూడోది బైబిల్ చెప్తుంది, अगर तू अयोग्य रीति प्रभु बोझ लेगा समय से पहला मर जाएगा। నువ్వు అయోగ్య రీతిగా నువ్వు బల్లారాధన ఆచరిస్తావో ఆ సమయం కన్నా ముందే నువ్వు చనిపోతావు. अगर योग्य रीति लेगा, యోగ్య రీతిగా నువ్వు తీసుకున్నట్లయితే लंबा आयु जिएगा। ఎక్కువ సమయం బ్రతుకుతావు. देखो हर वो जो प्रभु बोझ योग्य रीति लेता है, ఎప్పుడు కూడా యోగ్య రీతిగా తీసుకుంటారో బల్లారాధన, उसके लिए बाइबल 3 आशीर्वाद घोषित करता है। అలాంటి వారి కొరకు 3 ఆశీర్వాదాలు ఇస్తాడు. परमेश्वर बोलता है वो बलवान रहेगा, దేవుడు అంటున్నాడు వాళ్ళు బలవంతులుగా ఉంటారని, वो निरोगी रहेगा, వాళ్ళు రోగస్తులుగా ఉండరని, वो लंबा आयु जिएगा। వాళ్ళు ఆ యొక్క దీర్ఘాయుష్మంతులు అవుతారని. आपको अपना मुंह से 3 आशीर्वाद बोलना है, हमारा पीछे बोलो। మీకు 3 ఆశీర్వాదాలు చెప్పాలి, మా వెనుక అనాలి మీరు తప్పకుండా. पहला बलवान, మొదటిగా అనండి నా తర్వాత. మొట్టమొదటిగా బలవంతుడు. पहला आशीर्वाद बलवान, మొదటి ఆశీర్వాదం బలవంతుడు. दूसरा निरोगी, రెండవదిగా అనారోగ్యం లేని స్థితి. కాదు, అనారోగ్యం లేని స్థితి అనాలి నాతో. ఓకేనా? అనారోగ్యం లేని స్థితి. लंबा आयु, దీర్ఘాయుషు అనండి. देखो ये तीनों आशीर्वाद है। ఈ 3 కూడా ఆశీర్వాదాలే. आज पवित्र आत्मा आपको और गहराई में लेके जाएगा। ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా కూడా లోతైన ఆత్మీయతలోనికి నడిపిస్తాడు. कलीसिया ध्यान से सुन। సంగమ జాగ్రత్తగా వినండి. कई बार अपन प्रभु बोझ ले रहा है, कई बार। చాలా సార్లు ఎన్నో నెలల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మనం బల్లారాధన ఆచరిస్తున్నాం. कोई कोई महीने में अपन 2 बार 3 बार भी प्रभु बोझ लेते हैं। కొన్నిసార్లు కొన్ని నెలల్లో 2 సార్లు 3 సార్లు కూడా మనము బల్లారాధన ఆచరిస్తాం. इसमें कुछ गलत नहीं है, ఇందులో ఏదో తప్పు చేసినట్టు కాదు. लेकिन एक गलती अपन करते हैं, కానీ ఒక్క తప్పు మనం చేస్తున్నాం. बहुत लोग करते हैं। చాలా మంది చేస్తున్నారు. वो गलती क्या है? ఆ తప్పు ఏంటిది? अपन अच्छा से वचन सुनता नहीं, మన చాలా మంది కరెక్ట్ గా వాక్యం వింటలేదు. वचन को ठीक से नहीं सुनना, इसका मतलब है परमेश्वर को अपन महत्व नहीं देता है। వాక్యము జాగ్రత్తగా వింటలేమంటే దేవునికి ఇచ్చే విలువ మనం ఇస్తలేమన్నట్టు. नहीं देता है। ఇస్తలేమన్నట్టు. अब ये पहला कोरिन्थी का किताब कई बार पास्टर ने आपके सामने पढ़ा। ఈ మొదటి కొరింథీ పత్రిక ఈ మాటలు ఎన్నో సార్లు మీ ఎదుట చదివాడు. प्रभु का शरीर देने से पहला, प्रभु का लहू देने से पहला ये वचन पढ़ा जाता है। యేసయ్య యొక్క శరీరము యేసయ్య రక్తము ఇయకన్నా ముందుగాలు ఇది చదువుతారు. लेकिन हम लोग गंभीर नहीं है, కానీ మనము దాన్ని స్వీకరించే స్థితిలో లేము. यही कारण से कई विश्वासी अयोग्य रीति प्रभु भोज में भाग ले रहा है। దీని కారణం బట్టి చాలా మంది విశ్వాసులు అయోగ్యమైన రీతిలోనే ఉండి వాళ్ళు బల్లారాధన ఆచరిస్తున్నారు. कुछ ऐसा विश्वासी लोग भी है जिनको देख के मेरे को दुख होता है। కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళని చూసి నాకు దుఃఖం అనిపిస్తుంది. वो लोग प्रभु भोज घर में लेके जाते हैं। కొన్నిసార్లు వాళ్ళు బల్లారాధన ఇంటికి తీసుకుని వెళ్తారు. ये कितना करेक्ट है मेरे को मालूम है।
అది ఎంత మంచిదో నాకైతే తెలియదు, मेरे को नहीं मालूम, నాకు మాత్రం తెలియదు. लेकिन एक बात मेरे को मालूम है, కానీ ఒక్క మాట నాకు తెలుసు, बिना परमेश्वर का वचन सुने कभी भी आपको प्रभु भोज नहीं लेना है. ఆ వాక్యం వినకుండా ఎప్పుడు కూడా బల్లారాధన తీసుకోవద్దు. హల్లెలూయా. ये अच्छा से हृदय में लिख के रखो. ఇది మంచిగా హృదయంలో రాసి పెట్టుకోండి. कई लोग बीमार है घर में करके प्रभु भोज बीमार लोगों के लिए घर में लेके जाता है, वो ओके है. అయితే ఎవరైనా మందిరముకు రాని స్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, వాళ్ళు మంచం మీదనే ఉన్నప్పుడు అలాంటి వారి కొరకు బల్లారాధన తీసుకుపోవడం అది మంచిదే గాని, लेकिन घर में जाने के बाद उसको यूट्यूब पे नहीं तो बाइबल से आप खुद पहला कोरिन्थी 11 अध्याय पढ़ के सुनाने का, बाद में प्रभु भोज देने का. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క యూట్యూబ్ నుంచో లేకపోతే వాక్యం చేదుకో కొన్ని మాటలు దేవుడి మాటలు చెప్పిన తర్వాతనే ఆ బల్లారాధన ఆయనకి ఇవ్వాలి. वो योग्य रीति प्रभु भोज है. అది యోగ్య రీతిమైన బల్లారాధన. क्योंकि पहला कोरिन्थी 11 अध्याय 29 वचन अपने को बोलता है, ఎందుకంటే మొదటి కొరింథీ 11 అధ్యాయం 29 వచనం మనకి చెప్తుంది, जो खाते पीते समय प्रभु की देह को ना पहचाने, ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు वो इस खाने पीने से दंड लाता है. అందులో అనుసరించడం ద్వారా శిక్ష వస్తది. आज कई विश्वासी अपने ऊपर दंड लेके आ रहे हैं. చాలా మంది విశ్వాసులు వాళ్ళ మీదకి శిక్ష తెచ్చుకుంటున్నారు. आपको दिखाई दे रहा है वो. మీకు కనబడుతుంది కూడా అది. आज कई विश्वासी परिवार पूरा बीमार भी है. ఈ రోజుల్లో చూసినట్లయితే చాలా మంది విశ్వాసులే వ్యాధిగ్రస్తులుగా ఉంటున్నారు. विश्वासी का परिवार को देखेगा तो ऐसा लगता है श्राप भी उनके ऊपर आए है. విశ్వాస జీవితంలో చూసినట్లయితే శాపం కూడా వాళ్ళ మీద వచ్చినట్టు. देखो ये रोटी प्रभु यीशु क्रिस्त का शरीर है. ఇది చూడండి, ఈ యొక్క రొట్టె దేవుని యొక్క శరీరం. ये कोई मटन या चिकन नहीं है వీళ్ళకు మటను చికెను కాదు कि आप अपना हाथ में घर में लेके जाएगा. నువ్వు నీ చేతితోటి నీ ఇంటికి తీసుకుపోవడానికి. अरे तू लहू भी अपना घर में लेके जाता है. యేసయ్య రక్తాన్ని కూడా ఇంటికి తీసుకొని పోతావు. बहुत सोचने का जरूरत है इसके बारे में. ఇది చాలా ఆలోచించవలసిన విషయం దీని విషయంలో. इससे अच्छा प्रभु भोज नहीं लेगा तो अच्छा है. దానికన్నా ఎక్కువగా దానికన్నా మంచిది నువ్వు బల్లారాధన తీసుకోకపోతేనే మంచిది. अयोग्य रीति प्रभु भोज मत ले. అయోగ్య రీతిగా ప్రభు భోజనమును తీసుకోకు, పరీక్షించుకో, పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని సిద్ధపాటు కలిగి తీసుకోవాలి. प्रभु भोज लेना है तो परमेश्वर का वचन को पहला सुन. దేవుడు ఆ యొక్క యేసయ్య రక్తాన్ని ఆ యొక్క బల్లారాధనను ఆచరించాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని విను. बिना वचन सुने आज कई लोग प्रभु भोज ले रहे हैं. వాక్యముని వినకుండానే చాలా మంది బల్లారాధనలో పాల్గొంటున్నారు. इसलिए वो निर्बल है. అందుకోసమే వారు బలహీనంగా ఉన్నారు. इसलिए वो रोगी है. అందుకోసమే వారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. इसलिए वो समय से पहला मर जाता है. అందుకోసమే వారు వాళ్ళ సమయం రాకముందే చనిపోతున్నారు. अभी ध्यान से सुन कर लीजिए. ఇప్పుడు జాగ్రత్తగా విను సంగమా. जब इस्राएली लोग मिस्र देश में बंधन में था, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బంధకాల్లో ఉన్నారు, उस समय में इस्राएली लोग मिस्री लोगों के हाथ में गुलाम था. गुलाम. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల యొక్క చేతిలో వారు బానిసత్వాలుగా ఉండేవారు. उन्होंने क्या किया? इस्राएली को दिन भर काम दिया, दिन भर 1 मिनट आराम नहीं. ఇజ్రాయెల్ ప్రజలకు ఆ ఐగుప్తీయులు రోజంతా కూడా పని చేపించేవారు, ఎట్టి పని చేపించేవారు. उनके ऊपर अत्याचार किया. వాళ్ళను అతి చేసేటోళ్ళు కూడా. उनके ऊपर कोड़े भी बरसाया. వాళ్ళ మీద ఆ యొక్క కొరడ దెబ్బలు కూడా కొట్టేవారు. मिस्री लोगों के हाथ में इजरायली गुलाम बन गया. गुलाम. ఫిలిష్తీయుల చేతిలో ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని ప్రజలు బానిసత్వాలుగా మార్చబడ్డారు. वो लोग निर्बल हो गए, వారు బలహీనులయ్యారు, बीमार हो गया. వ్యాధిగ్రస్తులయ్యారు. कुछ इजरायली समय से पहला मरने लगा. కొంతమంది ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని ప్రజలు వాళ్ళ సమయం రాకముందే చనిపోయారు. उनका परिस्थिति देखेगा तो पूरा बलहीन.
వారి పరిస్థితి చూసినట్లయితే చాలా బలహీనమైన పరిస్థితి. एकदम कमजोर. వారి యొక్క బలహీనమయ్యారు. अक्का दिन ईट बना रहा है, ईट अक्का दिन. ఆ రోజంతా కూడా ఇటుకలు తయారు చేస్తున్నారు, ఇటుకల పని చేస్తున్నారు వాళ్ళు. बल किधर से मिलेगा उनको? ఆ బలం ఎక్కడి నుంచి దొరుకుతుంది వారికి? मिस्त्री सेना उन पे अत्याचार कर रहा है. ఆ యొక్క ఫిలిష్తీయులు వారి మీద బలవంతంగా కొడుతున్నారు, मार रहे उनको, पीट रहे उनको. కొడుతున్నారు, గుద్దుతున్నారు, తంతున్నారు, వాళ్ళని హింసిస్తున్నారు. इस्राएली मानसिक टेंशन में चला गया. ఇశ్రాయేలు ఆ యొక్క మానసికమైన టెన్షన్ లో ఉన్నారు. भयंकर परिस्थिति. భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. उनके अंदर शांति नहीं है, వారిలో శాంతి లేదు, आनंद नहीं है, సంతోషం లేదు, केवल कमजोरी, కేవలం బలహీనత ఉంది, केवल बीमारी, కేవలము వ్యాధులే ఉన్నాయి. मरने का इंतजार कर रहा है. చనిపోవడానికి ఎదురు చూసే స్థితి. लेकिन बाइबल बोलता है కానీ బైబిల్ చెప్తుంది, जब परमेश्वर इजराइलियों को मिस्र देश से निकाल के लाया, ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును విడిపించుకొని తీసుకొని వచ్చాడో, बाइबल बोलता है वो सब लोग स्वस्थ था, వాళ్ళందరూ కూడా స్వస్థత కలిగిన వారిగా ఉన్నారు, बलवान था. వాళ్ళు బలవంతులుగా ఉన్నారు. हालेलुया. హల్లెలూయా. और बाइबल ये भी बोलता है బైబిల్ ఇది కూడా చెప్తుంది, कि परमेश्वर ने उनको चांदी सोना दे के बाहर निकाला मिस्र देश से. దేవుడు వాళ్ళని అలాగనే ఖాళీగా బయటకి తీసుకురాలేడు కానీ వాళ్లకు బంగారము వెండినిచ్చి ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొని వచ్చాడు. ये बात पढ़ो. ఈ మాట చదవండి. भजन संहिता 105 37 वचन. తన జనులను వెండి బంగారులతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయెను. क्या बोल रहे बाइबल यहाँ पे? ఏమంటుంది ఇక్కడ బైబిల్? परमेश्वर इजराइलियों को सोना चांदी दिया और निर्बल. ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెండి బంగారములు ఇచ్చి అంతేకాకుండా బలవంతులుగా ఆ దేశంలో నుండి విడిపించాడు. बलवान लेती. బలవంతముగా. मतलब इजराइली में अभी कोई भी बीमार नहीं है. ఇజ్రాయెల్ యొక్క ప్రజల్లో ఎవరు కూడా వ్యాధిగ్రస్తులుగా లేరు. वो सब निरोगी है. వారందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నారు. सबका अंदर का बीमारी चला गया. వారందరిలో ఉన్న వ్యాధులు తొలగిపోయినాయి. अभी मेरे को बताओ, अगर वो लोग निरोगी है इसका मतलब लंबा आयु जिएगा नहीं. నాకు చెప్పండి, వాళ్ళ మంచి ఆరోగ్యవంతులు గనక వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బ్రతకరా? बताओ. చెప్పండి. जिएगा. आप भी अगर निरोगी है तो आप भी लंबा आयु जिएगा. నీవు కూడా మంచి ఆరోగ్యవంతురాలుగా ఆరోగ్యవంతుడిగా ఉంటే కూడా నీ ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటది, ఎక్కువగా బ్రతుకుతావు. मिस्र में वो लोग बीमार है. मिस्र में వాళ్ళు ఆ యొక్క ఐగుప్తులో వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. मिस्र के बाहर बीमार नहीं है. ఆ ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చినప్పుడు వ్యాధిగ్రస్తులుగా లేరు. लेकिन मेरा मन में एक प्रश्न आया, కానీ నా మనసులో ఒక ప్రశ్న వచ్చింది, ये लोग निरोगी कैसा हो गया? వీళ్ళు ఆరోగ్యం లేని వారిగా ఎలా అయ్యారు? कहां से इनका अंदर इतना बल आया? ఎక్కడి నుంచి అంత బలం వచ్చింది వారిలో? इतना ही नहीं, बल भी आया, सोना भी आया, चांदी भी आया. బలం మాత్రమే కాకుండా బలం వచ్చింది, బంగారం వచ్చింది, వెండి వచ్చింది. पहला परिस्थिति बीमार है. ఆ యొక్క ఐగుప్తులో నుంచి బయటకు రాకముందు వాళ్ళు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. उनके पास पैसा नहीं है. వారి దగ్గర పైసలు లేవు. लेकिन बाइबल बोलता है पैसा और बल उनके अंदर आया. అక్కడి బైబిల్ అంటుంది డబ్బులు కూడా బలం వారిలో వచ్చిందని. ध्यान से सुना. జాగ్రత్తగా వినండి. पुराना नियम में लिखा है, పాత నిబంధన గ్రంథంలో రాయబడ్డది, जब वो मिस्र में था वो बलहीन था. ఎప్పుడైతే ఐగుప్తులో ఉన్నారో వాళ్ళు బలహీనమైన స్థితిలో ఉన్నారు. कमजोर है वो लोग. వాళ్ళు బలహీనంలో ఉన్నారు. लेकिन मिस्र देश से बाहर आने के पहला उनके अंदर बल ताकत पैसा आया. ఆ యొక్క ఐగుప్తులో నుండి బయటకు వచ్చే ముందు వారిలో బలము అలాగే డబ్బులు వచ్చినాయి. आया क्योंकि ये परमेश्वर का वाचा है. ఎందుకంటే ఇది దేవుని యొక్క వాగ్దానం. कि तू निरोगी होना चाहिए. నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండాలని, लंबा आयु जीना चाहिए. నీ యొక్క దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని. अभी उनके पास पैसा और स्वस्थता कहां से आया? వారికి డబ్బులు ఆరోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది?
बाइबल बोलते हैं वो लोग ने प्रभु भोज का एक प्रथा को मिस्र देश में किया। ఆ బైబిల్ చెప్తుంది వాళ్ళు ఆ యొక్క ఐగుప్తు దేశంలో प्रभु भोज लिया। ఆ బల్లారాధన ఆచరించారు. उन्होंने क्या किया, एक पशु को लेके बलि किया। వాళ్ళు ఏం చేశారంటే ఒక పశువుని తీసుకొని బలిచ్చారు. कभी दिया बलि, ఎప్పుడు ఇచ్చారు ఆ బలి? मिस्र देश से बाहर आने का पहला। ఆ ఐగుప్తు దేశంలో నుండి బయటికి రాకున్న ముందుగా. क्योंकि मूसा ने स्वयं उनको ये बात बोला। ఎందుకంటే మోషేనే స్వయంగా ఆ మాట చెప్పాడు. ये बात मूसा ने निर्गमन 12 अध्याय में बोला। ఈ మాట నిర్గమకాండం 12వ అధ్యాయంలో చెప్పాడు. मूसा ने बोला, మోషే అన్నాడు, तुम एक साल का मेमना ले నీవు ఒక సంవత్సరం యొక్క గొర్రె పిల్ల తీసుకో, और उसे बलि कर, దాన్ని బలియు, और उसका लहू को लेके अपने द्वार के चौखट के ऊपर, आलिंगन के ऊपर लगा। గొర్రె పిల్ల రక్తం తీసుకొని ఆ యొక్క ద్వారబంధకాలకు రాయి, और उसका मांस रात को ही खाने को बोला। దాని మాంసము रात को ही खाने को बोला। రాత్రి తినమని చెప్పాడు. वो भी रोटी के साथ, कड़वा साग पात के साथ खाने को बोला। रोटी के साथ, రొట్టెతో తినమని చెప్పాడు. पड़ेगा आपको तो समझ में आएगा। निर्गमन 12, 7 और 8। ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కుటుంబములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇళ్ళ ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మ మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలకు తినవలెను. देखो, इजरायली लोग ने रोटी और मांस को खाया, చూడండి, ఇశ్రాయేలీయులు రొట్టెలు మాంసం తిన్నారు. और वो लहू को दरवाजे पे लगाया। ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని దర్వాజకు పూశారు. जैसे ही उन्होंने मांस को खाया, ఎలాగైతే వాళ్ళు మాంసం తిన్నారో तुरंत उनके अंदर स्वस्थता प्रवेश किया। వెంటనే వారికి ఆరోగ్యవంతులయ్యారు. उनका अंदर का सब प्रकार का बीमारी भाग गया। వారిలో ఉన్న ఎన్ని రకాల ఉన్న వ్యాధులు ఉన్నాయో వారి శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయినాయి. उनके अंदर का टेंशन भाग गया। వారిలో ఉన్న చింత వెళ్ళిపోయింది. वही रात को वे सब चंगाई प्राप्त किया। అదే రాత్రి వాళ్ళకి స్వస్థత లభించింది. वो रात को उनके बीच में सब लोग निर्बल हो गया। వాళ్ళు ఆ యొక్క రాత్రి వాళ్ళందరూ కూడా బలవంతులు అయిపోయారు. सब लोग स्वस्थता प्राप्त किया। వాళ్ళందరూ ఆరోగ్యవంతులయ్యారు. अभी उनका शरीर ऐसा हो गया कि वो लोग समय से पहला मरेगा नहीं। వాళ్ళ శరీరము ఎలాగైందంటే బలవంతులుగా అయిపోయారు, ఆరోగ్యవంతులు అయిపోయారు కనుక వాళ్ళు సమయం కన్నా ముందుగా సరిపోనట్టు అయ్యారు. వాళ్ళు एक पशु का बलि से, पशु का बल्ला से बलवान हो गया। ఒక పశువు యొక్క మాంసం తోటి, ఒక పశువు యొక్క పశువు యొక్క రక్తం తోటి బలవంతులయ్యారు. बलवान हो गया। బలవంతులయ్యారు. एक पशु का शरीर उनको इतना बल और स्वस्थता दे सकता है। ఒక పశువు యొక్క శరీరము రక్తము అంత బలం ఇస్తే आपको मेरे को कितना बल आना चाहिए। నీకు నాకు ఎంత బలము రావాలి. आप उन प्रभु यीशु क्रिस्ट का नवा शरीर को ले रहा है। మనము యేసయ్య రక్తాన్ని, యేసయ్య శరీరాన్ని మనము తీసుకుంటున్నాము కనుక మనకెంత బలము రావాలి. హల్లెలూయా. हम लोग परमेश्वर का मेमना का लहू और शरीर को ले रहा है। మనము దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క ఆ శరీరమును రక్తమును మనం తీసుకుంటున్నాం. हम लोग क्रूस पे वध हुआ शरीर को ले रहा है। మనము ఆ యొక్క సిలువలో వేలాడిన ఆయన యేసయ్య ఆ యొక్క శరీరమును, ఆయన రక్తమును తీసుకుంటున్నాం. क्रूस पे सब कुछ पूरा हुआ बाइबल बोलता है। ఆ సిలువలో అన్ని పూర్తి అయిపోయేది बाइबल बोल रहा है सब कुछ पूरा हुआ। నేను అంటున్నాను అన్ని కూడా అయిపోయాయి. फिर तू निर्बल क्यों है? నువ్వు ఎందుకు బలహీనంగా ఉన్నావు? क्यों तू बीमार है? ఎందుకు నువ్వు వ్యాధిగ్రస్తులో ఉన్నావు? क्यों मौत का इंतजार कर रहा है? నువ్వు ఎందుకు ఆ చనిపోయే స్థితిలో ఉన్నావు? अयोग्य रीति प्रभु भोज में भाग लेता। ఎందుకంటే అయోగ్యంగా నువ్వు బల్లారాధనలో చేయి వేస్తున్నావు, ఆచరిస్తున్నావు గనక कभी कभी प्रभु भोज लेने के बाद भी दुष्ट आत्मा
विश्वासी में प्रवेश कर रहा है। కొన్నిసార్లు బల్లారాధన ఆచరించినప్పుడు కూడా ఆ దుష్టాత్మ వాళ్ళలో ప్రవేశిస్తుంది. ऐसा कई कलीसिया का परिस्थिति हो गया है। అలాగూ చాలా సంఘాల యొక్క పరిస్థితి జరుగుతుంది. तू प्रभु का शरीर को ले रहा है, प्रभु का लहू को ले रहा है, నీవు దేవుని యొక్క రక్తాన్ని తీసుకుంటున్నావు, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుంటున్నావు, ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుంటున్నావు. फिर भी दुष्ट आत्मा कैसा आता है अंदर? అట్లా అది ఆచరించినప్పటికీ కూడా దుష్టాత్మ ఎలా వస్తుంది నీ లోపలికి? बहुत ही गंभीर प्रश्न है। ఇది ఒక 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 ఆలోచించగలిగిన ప్రశ్న ఇది. बाइबल में यहूदा इस्राएल प्रभु यीशु क्रिस्त के साथ प्रभु भोज किया। బైబిల్లో ఇస్కరియోతు యూదా యేసు ప్రభు తోటి ఆ యొక్క బల్లారాధన ఆచరించాడు. और उसके अंदर दुष्ट आत्मा प्रवेश किया वही टाइम में। ఎప్పుడైతే ఆ యొక్క యేసయ్య శరీరం బల్లారాధన ఆచరించాడో ఆయనలో దుష్టాత్మ ప్రవేశించింది. बहुत गंभीर प्रश्न है ये। చాలా ఆలోచించగలిగిన ప్రశ్న ఇది. यहूदा इस्राएल को देखेगा तो उसका हृदय बिल्कुल बराबर नहीं था। యూదా ఇస్కరియోతు యొక్క ఆయన చూసినట్లయితే ఆయన హృదయము సరిగా లేదు. प्रभु के लिए उसका हृदय नहीं था। యేసయ్య కొరకు ఆయన హృదయం సరిగా లేదు. आज अगर ऐसा हृदय का लोग है तो प्रभु भोज में भाग नहीं लेगा तो अच्छा है। అలాంటి హృదయం కలిగిన వారు బల్లారాధన ఆచరించకపోతేనే మంచిది. వాళ్ళు పరిష్కరించుకొని వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి అప్పుడు మాత్రమే తీసుకునే వారిగా ఉండాలి. आज मैं पास्टर से विनती करता है, ఈ రోజు నేను పాస్టర్ను రిక్వెస్ట్ చేస్తున్నా, जो लास्ट में भाग के आके बल्ला में भाग लेता है उसको बल्ला नहीं देगा। ఎప్పుడైతే ఆ ప్రార్థనకు లేట్ గా వచ్చి పరిగెత్తుకొని వచ్చి వాళ్ళకు బల్లారాధన తీసుకుంటారో వాళ్ళకు బల్లారాధన ఇయ్యదు. वचन सुने बिना बल्ला देना नहीं है। వాక్యం వినకుండా ఎవరికి బల్లా ఇయ్యకూడదు, తీసుకోకూడదు. कड़क लेना है पास्टर को। మీ పాస్టర్ కూడా కొంచెం స్టాండర్డ్ గా ఉండాలి. क्यों? क्योंकि आपका आशीर्वाद उसमें छुपा हुआ है। ఎందుకంటే మీ యొక్క ఆశీర్వాదం అందులో దాగి ఉన్నది. उसी में श्राप भी छुपा हुआ है। అందులో కూడా శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది. क्योंकि बाइबल बोलता है अयोग्य रीति लेगा तो श्राप भी आने वाला है। అయోగ్యంగా వివేచింపక తీసుకుంటే శాపం వస్తది. कोशिश करना है घर में भी अपन लेके नहीं जाने का। ప్రయత్నం చేయాలి, ఆ ఇంటికి కూడా తీసుకోపోకూడదు. केवल विशेष स्पेशल केस में खाली लेके जाने का। ఎవరి కోసం తీసుకొని పోవాలంటే వాళ్ళ పడక మీద లేవక పడక మీద ఉన్న వాళ్ళ కోసం మాత్రమే తీసుకొని వెళ్ళాలి. लेकिन आपको थोड़ा तकलीफ लेना है उधर। కానీ కొంచెం కష్టపడాలి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత. 11 अध्याय आपको खोलना है पहला कोरिन्थी। అక్కడ 11వ అధ్యాయం అక్కడ తీసి వాళ్ళకు చెప్పాలి, पढ़ना है पूरा, అక్కడ చదవాలి, అవసరమైతే చెప్పాలి కూడా. उसका बाद ही उसको बल्ला देना है। ఆ తర్వాతనే వాళ్ళకు బల్లారాధన ఇయ్యాలి. मतलब घर में आपको पास्टर का जैसा काम करना है। ఇక్కడ విశ్వాసులైనప్పటికీ కూడా మీరు ఎక్కడైతే బల్లారాధన తీసుకొని పోతారో అక్కడ 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 పాస్టర్ గా వాళ్ళకు బోధించాలి. ये महत्वपूर्ण है। ఇది 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 చాలా ప్రాముఖ్యం. नहीं तो आप वो व्यक्ति को दंड में लेके आ रहा है। ఒకవేళ ఎట్లా పడితే అట్లా ఇస్తే ఆ వ్యక్తులను శిక్షలోనికి తీసుకొని వస్తున్నావు, दंड में लेके आ रहा है। వారిని శిక్షలోనికి తీసుకొని వస్తున్నావు. अभी इजरायली ने मिस्र देश में ऐसा क्या किया? ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఏం చేసింది? अपन इसको बल्ला बोलते हैं। మనము దీనికి బల్లారాధన అంటాం. उन्होंने जो किया वो है फसल का पर्व, फसल का बलिदान। పస్కా పండుగ వాళ్ళు చేశారు. उनका बल्ला का नाम क्या है? पस्का पंडुग। మన బల్ల పేరేమో యేసయ్య రక్తం యేసయ్య శరీరం, కానీ వాళ్ళ యొక్క బల్లారాధన అంటే పస్కా బలి. अभी वो मांस लेने को उनको कुछ नियम था। ఆ మాంసం తీసుకోవాలంటే ఒక పద్ధతి ఉంది. क्योंकि मूसा ने सब लिख के रखेला। మోషే అన్ని కూడా రాసి ఉంచాడు. निर्गमन 12 अध्याय 9 से आगे का वचन आप घर में जाके पढ़ो। నిర్గమకాండం 12వ అధ్యాయం 9వ వచనం నుండి మీరు ఇంటికి వెళ్ళిన पूरा తర్వాత आगे का पढ़ो, क्योंकि वो नियम पालन करके ही वो लोग लेता था। ఎందుకంటే అదంతా ఆ నియమము పాటిస్తూనే వాళ్ళు తీసుకునేవారు. अगर मूसा ने इजरायलियों को नियम दिया, మోషే ఇజ్రాయేలుకు ఆ యొక్క ఆ క్రమం ఇస్తే क्या आपने को कोई क्रम नहीं है बल्ला लेने को? మనకు ఏ క్రమం లేదా, ఎట్లా పడితే అట్లనే తీసుకోవాలా బల్లారాధన? देखो भी प्रभु यीशु क्रिस्त ने क्रमक दिया है। మనకు కూడా యేసయ్య క్రమం ఇచ్చాడు. किसको दिया? पाउल को दिया। पाउल को పౌలుకు చెప్పాడు ఇలా బోధించుమని.
पाउल ने सब कुछ लिख के रखा बल्ला कैसा लेने का। ఆ పౌలు అన్ని రాసి పెట్టాడు బల్లారాధన ఎలాగో ఆచరించాలో. अपन इधर पढ़ता है क्योंकि मेरे को मालूम है आप घर में जाके पढ़ेगा नहीं। మనం ఇది చదువుదాము ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ చదవడానికి మీరు చదవలేరు కాబట్టి. अभी ये नियम ध्यान से सुनना। ఈ యొక్క క్రమము జాగ్రత్తగా వినండి. पहला कोरिन्थी 11 अध्याय మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 to 34 పढ़ बेटा కరెక్ట్ జరుగు। నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. देखो आप घर में जाके 11 अध्याय वापस पढ़ो। చూడండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 11వ అధ్యాయం మళ్ళా మీరు చదవండి. क्योंकि जितना अच्छा से पढ़ेगा उतना योग्य रीत्या बल्ला में भाग लेगा। ఎంత జాగ్రత్తగా పరిశీలించి మీరు చదువుతారో అంత జాగ్రత్తగా మీరు బల్లారాధనను ఆచరిస్తారు. पाउल अपने को सिखाता है 11वां अध्याय। పౌలు మనకు నేర్పిస్తాడు 11వ అధ్యాయంలో. ये सब विश्वासी के लिए है। ఇదంతా విశ్వాసుల కోసం. देखो आपका स्वभाव बहुत महत्वपूर्ण है जब आप बल्ला लेते हैं। చూడండి మీ స్వభావం చాలా ప్రాముఖ్యం బల్లా తీసుకునేటప్పుడు. आपका चाल चलन बहुत महत्वपूर्ण है। మీ నడక మీ యొక్క ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. क्योंकि पाउल बोलता है तुम मेरा अनुसरण करो। పౌలు అంటున్నాడు నన్ను అనుసరించమని. मैं प्रभु यीशु ख्रिस्त का अनुसरण करेगा। నేను యేసుక్రీస్తును వెంబడిస్తున్నాను కనుక మీరు నన్ను వెంబడించుడని. तिमोथी को भी शिक्षा पाउल ने दिया। తిమోతిని కూడా శిక్ష పౌలు ఇచ్చాడు. शिक्षा मतलब सिखाया। పౌలు తిమోతికి నేర్పించాడు. हाँ उसने ही सिखाया। ఆయననే నేర్పించాడు. पहला तिमोथी 4:12 क्या बोलते हैं देखो। మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఏమంటుందో చూడండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. हाँ पाउल तिमोथी को बोलते हैं। పౌలు తిమోతిని అంటున్నాడు अपने विश्वासियों के लिए उदाहरण बन। उदाहरण విశ్వాసుల కొరకు రక్షణ రక్షణగా ఉండు. अभी आपके लिए उदाहरण कौन है? మీకోసం రక్షణ ఎవరు? आपका पास्टर अम्मा उनका परिवार आपके लिए उदाहरण। మీ పాస్టరు మీ పాస్టర్మ వారి పిల్లలు మీ కొరకు రక్షణ उदाहरण है। రక్షణ. उनको देख के आपको उनका स्वभाव अपने अंदर लेना है। వాళ్ళని చూస్తూ దేవుడికి వాళ్ళకి ఇచ్చిన స్వభావాన్ని మీరు తీసుకోవాలి. आपको लेना है। మీరు తీసుకోవాలి. तिमोथी को पाउल ने बोला తిమోతితో పౌలు అంటున్నాడు तेरे जवानी को तुच्छ मत समझ। నీ యొక్క యవ్వనను బట్టి నిన్ను తృణీకరించనీయకము. पर वचन तेरे मुंह के बोल संभाल। वचन को संभाल, मुंह का शब्द को संभाल। నీ వాక్యాన్ని కాపాడుకో, నీ మాటని కాపాడుకో. तेरा चाल चलन ठीक रख। నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో. तेरे अंदर का प्रेम सबके लिए एक समान होने दे। నీలో ఉన్న ప్రేమ అందరికీ ఒకలాగనే పంచు. तेरा विश्वास को संभाल। నీ విశ్వాసాన్ని కాపాడుకో. तेरा पवित्रता को संभाल। నీ పరిశుద్ధతని కాపాడుకో. तू अपने विश्वासी के लिए आदर्श बन। आदर्श నీవు విశ్వాసుల విషయంలో మాదిరికరంగా ఉండు. आदर्श बन। మాదిరికరంగా ఉండు. तिमोथी पाउल का मार्ग में चलने लगा। తిమోతి యొక్క పౌలు యొక్క నడిచిన మార్గంలో నడుచుడు पाउल ప్రారంభించాడు. किसका मार्ग में चलता था? పౌలు ఎవరి మార్గంలో నడిచేవాడు? यीशु ख्रिस्त का। యేసయ్య మార్గంలో. इसका मतलब वो पाउल के मार्ग में चला, मतलब वो यीशु ख्रिस्त का मार्ग में चला। పౌలు మార్గంలో నడిచాడంటే ఆయన యేసయ్య మార్గంలో నడిచాడని దాని అర్థం. आज आपका पास्टर प्रभु यीशु ख्रिस्त का मार्ग में चल रहा है। ఈ రోజుల్లో మీ పాస్టర్ కూడా యేసయ్య మార్గంలో నడుస్తున్నాడు. आपको देख के सीख के चलना है। మీరు చూసి నేర్చుకొని నడవాలి. लेकिन तिमोथी को देखेगा तो కానీ తిమోతిని చూసినట్లయితే
वो बलिहीन है, ఆయన బలహీనంగా ఉన్నాడు, उसके अंदर बीमारी है, ఆయనలో వ్యాధి ఉన్నది, उसको बहुत भयंकर पेट का दर्द है, ఆయనకు చాలా భయంకరంగా కడుపు నొప్పి ఉన్నది. एक लंबा समय से वो बीमार चल रहा है। ఆయన చాలా సమయంలో నుండి ఆయన ఆ యొక్క వ్యాధి ఆయనలో ఉంది. अचानक उसका पेट दुखने को लगता है। సడన్లీ అకస్మాత్తుగా ఆయన కడుపు నొచ్చుడు ప్రారంభించబడుతుంది. पाउल ने उसको क्या बोला मालूम है? ఆ పౌలు ఆయనకి ఏం చెప్పాడో తెలుసా? पढ़ो, पहला तिमोथी 5:23 మొదటి తిమోతి 5:23 వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. हाँ, देखो पाउल उसको बोलता है अभी से खाली पानी ही पीते मत रहे। పౌలు తిమోతితో అంటున్నాడంటే ఇప్పటి నుంచి నీళ్లు మాత్రమే తాగకుండా, क्योंकि पानी में अलग अलग बीमारी है। ఆ నీళ్ళల్లో రకరకాల వ్యాధులు ఉన్నాయి. आज अपन भी क्या करता है, फिल्टर पानी पीता है, गर्म करके पीता है, क्यों? अपने को मालूम है बीमारी आएगा। మనం ఎందుకు ఇప్పుడు నీళ్లు తాగేటప్పుడు ఫిల్టర్ నీళ్లు తాగుతారు, లేకపోతే నీళ్ళని గరం చేసుకొని ఆ చల్లారిన తర్వాత అడబోసుకొని తాగుతారు. ఎందుకంటే बीमारी से बचने के लिए। ఆ వ్యాధుల్లో నుంచి కాపాడబడడానికి. अभी तिमोथी बीमार है, ఇప్పుడు అక్కడ తిమోతి వ్యాధిలో ఉన్నాడు. पाउल बोलता है पानी का जगह पे थोड़ा थोड़ा दाखरस पी। ఆ నీళ్ళ స్థలంలో కొంచెం కొంచెం ద్రాక్ష రసం తాగు. अभी दाखरस लहू को दर्शाता है, लहू को। ఆ ద్రాక్ష రసం అంటే ఇక్కడ ఏదో కాదు కానీ ఆ యొక్క రక్తానికి సాదృశ్యం, लहू को दर्शाता है। యేసయ్య రక్తానికి సాదృశ్యం. पाउल बोलता है तेरा पेट का दर्द चला जाएगा। పౌలు అంటున్నాడు నీ కడుపు నొప్పి తొలగిపోతది. थोड़ा थोड़ा पीने को बोला पाउल ने। పౌలు కొంచెం కొంచెం తాగమని చెప్పాడు తిమోతితో. अपन क्या करते हैं प्रभु भोज में? మనం ఏం చేస్తున్నాం బల్లారదంలో? एक ग्लास भर के पीते हैं, ग्लास మనం ఒక గ్లాసు నిండా తాగుతామా? नहीं, కాదు, थोड़ा। కొంచెం తాగుతాం. वही बात पाउल ने तिमोथी को बोला, అదే మాట తిమోతితో అన్నాడు కొంచెం అని. थोड़ा पीने से उसका बीमारी चला जाएगा। ఆ కొంచెం తాగడం ద్వారా ఆయన వ్యాధి తొలగిపోతుంది. देखो यीशु क्रिस्त का शरीर, यीशु क्रिस्त का लहू आपको स्वस्थता, लंबा आयु देगा। యేసయ్య యొక్క శరీరము, యేసయ్య యొక్క రక్తము ఆయన మీకు స్వస్థత, బలమును, ఆయుష్కాలం పొడిగిస్తది. तू बलवान होगा, నువ్వు బలవంతురాలుగా ఉంటావు. तू बलवान होएगा, నువ్వు బలవంతురాలుగా ఉంటావు. तू बलवान होएगा, నువ్వు బలవంతురాలుగా ఉంటావు. तू बलवान होएगा। నువ్వు బలవంతురాలుగా ఉంటావు. ये बल को कब लेगा तू? ఈ బలమును ఎప్పుడు తీసుకుంటావు, ఎప్పుడు బతుకుతున్నావు, ఎప్పుడు అనుభవిస్తావు? अभी दूसरा कोई लेता था ना, उठ के ऐसा नाचता था, मैं बलवान होएगा बोलेगा तो। హల్లెలూయా. ఈ స్థలములో ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు లేచి నాట్యం చేసేవారు, ఎగిరేవారు, దుంకేవారు. तू बलवान होएगा, నీవు బలవంతుడు అవుతావు. हालेलुया। योग्य रीति प्रभु भोज ले। ఇదో ఆయన యోగ్యంగా ఆ బల్లాలను ఆచరించు. देखो अभी अगर मैं बोलेगा, याद करो कभी आपने योग्य रीति प्रभु भोज लिया? నేను అంటున్నాను, ఎప్పుడు నువ్వు యోగ్య రీతిగా ఆ యొక్క బల్లాలను ఆచరించావు? याद कर। యాది చేసుకో. ఎప్పుడన్నా ఎట్లా పడితే అట్లనే తీసుకున్నావా, లేకపోతే నిన్ను పరీక్షించుకొని పశ్చాత్తాపడి ఆ యొక్క కన్నీళ్లు విడిచి ఆ శుద్ధీకరించుకొని తీసుకున్నావా, ఎట్లా తీసుకున్నావు నిన్ను చూసుకో. अगर तू योग्य रीति लिया, ఎప్పుడైతే నీ యోగ్య రీతిలో తీసుకుంటావో, तो मेरा प्रश्न है तू निर्बल क्यों है? నువ్వు యోగ్య రీతిగా తీసుకుంటే నువ్వు ఎందుకు బలహీనంగా ఉన్నావు నా ప్రశ్న అది. रोगी क्यों है? వ్యాధిగ్రస్తులుగా ఎందుకున్నావు నా ప్రశ్న అది. क्यों मौत का इंतजार कर रहा है? నీవు చనిపోయే స్థితిలో ఎందుకున్నావు? कई विश्वासी है, ఈరోజు చాలా విశ్వాసులు ఉన్నారు. हृदय में जलन रखा हुआ है, जलन। ఆ హృదయంలో ఆ యొక్క క్రోధం ఉంచుకున్నారు, కోపం. एक दूसरे के लिए जलन, ఒకరి మీద ఒకరికి ఆ యొక్క ద్వేషం. उनके अंदर क्षमा करने का गुण है ही नहीं। వాళ్ళలో ఒకరినొకరు క్షమించే యొక్క స్వభావం లేనే లేదు. और प्रभु भोज में भाग लेता है। అలాంటి స్వభావం కలిగినప్పటికీ కూడా ఆ స్వభావం విడిచిపెట్టకుండా ఆ బల్లారాధన ఆచరిస్తూ ఉంటారు. क्या उपयोग है वो प्रभु भोज का? ఏం లాభం ఆ బల్లారాధన ఆచరించడం ద్వారా అలాంటి వారికి? उल्टा तूने अपने ऊपर दंड लेके आया। ఇంకా నువ్వు అలా చేయడం ద్వారా నీవు నీ మీద నీకు శిక్షను
తెచ్చుకుంటున్నావు. मार्क अपने को बोलता है 11 अध्याय 25 वचन में, మార్కు మనకి చెప్తున్నాడు ఆ యొక్క 11వ వచనం 25, 11వ అధ్యాయం 25వ వచనం. वो बोलता है प्रार्थना को खड़ा होने से पहले अपने दुश्मनों को क्षमा कर। ఆ ప్రార్థనకు చేయక ముందు నిలబడడానికి వెళ్ళినప్పుడు నీవు నీ మీద ఎవరికైనా ఆ యొక్క కోపం ఉంటే ఆయన క్షమించు, पहला उसको क्षमा कर, ఆ వ్యక్తిని క్షమించు. तभी स्वर्गीय पिता तेरे को क्षमा करेगा। అప్పుడే దేవుడు పరలోకమందున దేవుడు నీ పాపములు క్షమిస్తాడు. कलीसिया, సంగమా, आज वो हुआ क्या है? ఈ రోజులలో ఏం జరుగుతుంది? विश्वासी मिलके प्रभु भोज को प्रथा बना दिया, रीति बना दिया। విశ్వాసులు కలిసి అది ఒక ఆచారం తయారు చేశారు. क्यों मैं ऐसा बोला मालूम है? ఎందుకు నేను అట్లా అన్నా తెలుసా? कई लोगों का मन में दूषित हो गया है, हृदय में दूषित हुआ है, और वो प्रभु भोज में भाग ले रहे हैं। చాలా మంది యొక్క హృదయం కలుషితమైంది అయినప్పుడు కూడా వాళ్ళు ఆ యొక్క ప్రభు రాత్రి భోజనం ఆచరిస్తున్నారు. ऐसा हृदय लेके कैसा प्रभु का शरीर के पास आ सकते हैं? అలాంటి హృదయాన్ని కూడా పెట్టుకొని దాన్ని శుద్ధీకరించుకోకుండా ఎలాగ బల్లార్దన తీసుకోవాలనిపిస్తుంది? कैसा ले सकते हैं तुम शरीर और लहू को? ఎలాగో తీసుకోవాలనిపిస్తుంది యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని. तेरा अंदर डर होना चाहिए। నీలో భయం రావాలి. అయ్యో నా పరిస్థితి ఇట్లుంది, నేను ఒప్పుకోకుండానే, సమాధాన పడకుండానే, పశ్చాత్తాపడకుండానే నేను తీసుకుంటున్నాను, ఇది మంచిది కాదని కనిపించాలి. बल्ला मतलब एक पवित्र सहवास। బల్ల అంటే ఒక పరిశుద్ధమైన సహవాసం అని. हम मिलके एक साथ चर्च में आते हैं, మనం కలిసి అందరము మందిరానికి వస్తాం. एक मन होना चाहिए, एक हृदय होना चाहिए, एक प्राण होना चाहिए, ఒక మనసు ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి, ఒక హృదయం ఉండాలి. एक दूसरे से जुड़ा हुआ रहना चाहिए। ఒకరితో ఒకరు కలిసి ఉండాలి. अगर अपन सब जुड़ा हुआ रहेगा तो पवित्र आत्मा अपने को लेके जाके प्रभु यीशु ख्रिस्त के शरीर से जोड़ेगा। మనం అందరం కలిసి ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకొని యేసయ్య శరీరముతో కలుపుతాడు. तभी तेरे को बल्ला लेना है, అప్పుడు అందుకోసమే నువ్వు బల్ల తీసుకుంటున్నావు. तभी बल्ला लेना है। सब जुड़ने के बाद ఆ తర్వాతనే బల్ల తీసుకుంటావు. पवित्र सहवास इसको बोलते हैं। ఇది పరిశుద్ధమైన సహవాసం తిన్నంటారు. बल्ला मतलब प्रभु का मेज, బల్ల అంటే प्रभु का मेज। దేవుని యొక్క బల్ల. हाँ, ये मेज, इसको ही बल्ला बोलते हैं। हाँ। हाँ, बल्ला मतलब प्रभु का मेज। దేవుని యొక్క బల్ల. हाँ, बराबर। ऊपर का कमरे में देख, పై అంతస్తులో చూడండి, प्रभु यीशु ख्रिस्त है, 12 शिष्य है। యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. अभी वो स्थान क्या हो गया? ఆ స్థలం ఏమైంది? पवित्र हो गया। పరిశుద్ధపరచబడ్డది. పరిశుద్ధపరచ आप लोग मास्टर एक जगह में आते तो वो जगह पवित्र बन जाता है। మీరు మాస్టరు ఒక స్థలంలోనికి వస్తే ఆ స్థలం అంతా పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. वहाँ पे यीशु ख्रिस्त ने क्या किया? रोटी को अपना हाथ में लिया, అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే రొట్టెని ఆయన చేతులు తీసుకున్నాడు, ऊपर उठाया, పైకి ఎత్తి పట్టాడు, पिता को धन्यवाद दिया, దేవునికి వందనాలు చెల్లించాడు. इसके बाद में तोड़ा। ఆ తర్వాత దాన్ని విరిచాడు. तोड़ने के बाद क्या बोला मालूम है? ఆ విరిచిన తర్వాత ఏమన్నాడు తెలుసా? लो लो, తీసుకో, తీసుకో, खाओ, తినండి, ये मेरा शरीर है। ఇది నా శరీరము. लो खाओ, ये मेरा शरीर है। తీసుకో, తిను, ఇది నా శరీరం. ये तेरे लिए तोड़ा गया, నీ కోసం విలువబడ్డది, तेरे लिए। నీ కోసం. और मेरे स्मरण में ये किया करो। ఇది తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. हाँ, मेरे को याद करो बोलता है। ఇది తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. उसके बाद प्रभु यीशु ख्रिस्त ने प्याला को लिया, ఆ తర్వాత దేవుడు పాత్రను తీసుకున్నాడు. वो प्याला को उसने बोला ये मेरा लहू है, ఇది ఇది నా రక్తం, ये एक नया करार है, కొత్త నిబంధన। ఇది క్రొత్త నిబంధన. ये लहू एक नया करार है, ఈ రక్తము క్రొత్త నిబంధన. इसको लो, ఇది తీసుకో, इसका अनुसरण करो। దీన్ని ఆచరించండి. जब भी इसको पिएगा मेरे को याद करो, ఎప్పుడైనా దీన్ని తాగినా తిన్నానని జ్ఞాపకం చేసుకోండి. याद करो। జ్ఞాపకం చేసుకోండి. और वो टाइम में प्रभु यीशु ख्रिस्त का मौत को घोषित करो, क्रूस पे जो त्याग किया उसको याद करो।
యేసు ప్రభు ఆ శిలువలో వేలాడిన ఆ యొక్క ప్రేమను, ఆ త్యాగాన్ని ఆ జ్ఞాపకం చేసుకో, స్మరించు, ధ్యానించు. उसको याद करना है। ఆయన యొక్క మరణాన్ని నువ్వు ధ్యానించాలి. जब भी तू प्रभु भोज में लेगा तो प्रभु यीशु क्रिस्त का मौत को याद करना है। ఎప్పుడు బల్లాలను తీసుకున్నా అది నీ దృష్టిలో అది కనబడాలి. यीशु क्रिस्त है, उसका शिष्य भी है साथ में। యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తుతో కూడా ఆయన శిష్యులు కూడా ఉన్నారు అక్కడ. लेकिन उसमें एक शिष्य बराबर नहीं है। కానీ అందులో ఒక శిష్యుడు కరెక్ట్ గా లేడు. उसका स्वभाव बराबर नहीं है। ఆయన స్వభావం కూడా కరెక్ట్ గా లేదు. वही यीशु को पकड़वाएगा, ఆయనే యేసయ్యను वो పట్టించేవాడు, यीशु को फंसाएगा। ఆయననే యేసయ్యను ఆ యొక్క ఫసాయిస్తాడు. बल्ला लिया वही रात को, बल्ला తీసుకున్నాడే అదే రాత్రి, ఆ బల్ల తీసుకున్న అదే రాత్రిలో यीशु को फंसाया। యేసయ్యను పట్టించాడు. यीशु को क्रूस पे चढ़ाने के लिए उसने काम किया। యేసయ్యను సిలువ వేయే ఆ యొక్క పనిలో ఆయన పనిచేశాడు. कौन है ये प्रभु यीशु क्रिस्त का शिष्य? క్రీస్తు. यहूदा इस्करियोती, యూదా ఇస్కరియోతు. यहूदा इस्करियोती, యూదా ఇస్కరియోతు. उसने यीशु को पकड़वाया। ఆయననే యేసయ్యను పట్టించాడు. वो पवित्र सहवास में था। ఆయన పరిశుద్ధమైన సహవాసంలో ఉన్నాడు. आज भी कई विश्वासी पवित्र सहवास में रहकर प्रभु यीशु क्रिस्त को फंसा रहा है। చాలా మంది విశ్వాసులు యేసయ్యతో ఉంటూ కూడా యేసు ప్రభువును పట్టించే వారిగా ఉన్నారు. फंसा रहा है यीशु को। పట్టించే వారిగా ఉన్నారు. यही कारण है दंड तेरे ऊपर आ रहा है। దాన్ని బట్టి శిక్ష నీ మీదకి వస్తుంది. कुछ लोग निर्बल हो रहा है, కొంతమంది బలహీనలు कुछ అవుతున్నారు, लोग बीमार हो रहा है, కొంతమంది వ్యాధిగ్రస్తులు कुछ అవుతున్నారు, लोग इंतजार कर रहा है मौत का। కొంతమంది చనిపోయే స్థితిలో ఉన్నారు. ये परिस्थिति है। ఇలాంటి పరిస్థితి ఉన్నది. तेरा आशीर्वाद श्राप में बदल रहा है। నీ యొక్క ఆశీర్వాదం చాటలో ఆ శాపంలోనికి వెళ్తుంది. अयोग्य रीति प्रभु भोज में कई लोग भाग ले रहा है। అయోగ్య రీతిగా చాలా మంది ఆ యొక్క బల్లారాధన ఆచరిస్తున్నారు. प्रभु भोज लेने से पहले यीशु क्रिस्त को स्मरण कर। బల్లారాధన తీసుకోక ముందు యేసయ్యను ఆ యొక్క జ్ఞాపకం చేసుకో, याद कर कैसा त्याग का जीवन जिया। యాది చేసుకో, ఎలాంటి త్యాగముతో కూడిన జీవితము యేసయ్య జీవించాడో నీ కొరకు. यीशु क्रिस्त स्वर्ग से तेरे लिए मेरे लिए पृथ्वी पे आया। యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు భూమి మీదకి వచ్చాడు. ఆయన क्यों आया पृथ्वी पे? ఎందుకు వచ్చాడు ఆయన భూమి మీదకి? तेरे को बल देने के लिए, నీకు బలం ఇవ్వడానికి, तेरे को निरोगी रखने के लिए, నిన్ను స్వస్థపరచడానికి, तेरे को लंबा आयु देने के लिए నీకు దీర్ఘాయుష్యం ఇవ్వడానికి वो पृथ्वी पे आया। ఆయన భూమి మీదకి వచ్చాడు. वो पृथ्वी पे आया, ఆయన భూమి మీదకి వచ్చాడు. लेकिन लोगों ने उसका इनकार किया, కానీ ప్రజలు ఆయనను తిరస్కరించారు. लोगों ने उसका निंदा ठट्टा किया, ఆయన మీద నిందలు, ఆ నేరాలు మోపారు. लोगों ने उसके ऊपर कांटों का मुकुट रखा, कांटों का, ముళ్ళ కిరీటం పెట్టారు. और वो कांटों का मुकुट को दबाया भी सर के अंदर। ఆ ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ఒత్తారు కూడా. 40 कोड़े मारा यीशु क्रिस्त को। ఒకటి లెక్క 40 దెబ్బలు కొట్టారు. वो कोड़ा कैसा था मालूम है? ఆ కొరడ ఎలా ఉన్నదో తెలుసా? उसमें ऐसा कील लगा हुआ था, लंबा लंबा कील। ఆ కొరడకు పెద్ద పెద్ద మొలలు ఉండేటివి. एक बार ऐसा पीठ पे मारेगा तो वो कील हड्डी तक जाता था, मांस के अंदर। ఒక్కసారి ఆ యొక్క సైనికులు వాళ్ళ బలవంతుడితో ఆ ఈపి మీద కొట్టిన తర్వాత ఈ మొలలన్నీ కూడా ఆ ఈపి మీద కొచ్చుకొని ఆ యొక్క ఎముకల దగ్గరకు వెళ్ళి ఇట్లా గుంజుతున్నప్పుడు ఆ యొక్క కొరడతో కూడా మాంసం కూడా బయటకు వచ్చేది. मांस बाहर आता था पीठ से। ఆ కొరడతోటి ఆ మొలలకు అంటుకొని ఆ మాంసము ఇట్లా గుంజుతున్నప్పుడు ఆ మొలలకు బయటకు వచ్చేది యేసయ్య శరీరం నుంచి. 40 कोड़ा मारा, 40। ఒకటి దగ్గర 40 దెబ్బలు కొట్టారు. उसके शरीर को देख, ఆ శరీరం చూడండి, पूरा मांस बाहर आया। ఆ మాంసం మొత్తం బయటకు వస్తది. उसके शरीर को टुकड़ा 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 कर दिया। ఆయన శరీరం ముక్కలు చేసినట్టు అయింది. ये जो मांस लटक रहा है, ఆ యొక్క మాంసం వేలాడుతుంది. ये रोटी है, ఇది రొట్టె. ये तेरे लिए तोड़ा गया, ఇది నీ కొరకు విరవబడ్డది. तेरे लिए तोड़ा गया। నీ కొరకు విరవబడ్డది. वो लहू को देख, सर से पांव तक बह रहा है। ఆయన రక్తం చూడు, ఆ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆ కాలుతూ ఉంది. क्या तेरे को क्रूस
दिखाई नहीं दे रहा है? నీకు శిలువ మీద కనబడతలేదా? मांस लटक रहा है, ఆ యొక్క మాంసం वो వేలాడుతుంది. रोटी है, అది అది రొట్టె. वो तेरे को जीवन देने के लिए लटक रहा है। అది నీకు జీవం ఇవ్వడానికి వేలాడుతుంది. क्रूस पे का मांस को तू खाता है, ఆ యొక్క ఆ శిలువలో వేలాడుతున్న ఆ మాంసాన్ని నువ్వు తింటున్నావు. तेरे को जीवन मिलने के लिए। నీకు జీవము దొరకడానికి ये लहू जो सर से पांव तक बह रहा है, ఈ యొక్క రక్తము అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆ కారుతుంది. ये यीशु क्रिस्त का नया करार है, पुराना निबंधन। అది యేసు క్రీస్తు యొక్క కొత్త నిబంధన. नया करार क्या बोलता है? ఆ కొత్త నిబంధన ఏమంటుంది? तू अपने परमेश्वर को प्रेम कर, నీ యొక్క నీ దేవుణ్ణి ప్రేమించు, तू अपने पड़ोसी को प्रेम कर। ఇరుగు పొరుగు వారిని ప్రేమించు. हाँ, तेरे हृदय में प्रेम रख, परमेश्वर का प्रेम। నీ హృదయంలో దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండు. तेरा हृदय में पड़ोसी के लिए प्रेम होना चाहिए। నీ హృదయంలో ఇరుగు పొరుగు వారి మీద ప్రేమ ఉండాలి. अगर तेरे हृदय में प्रेम है, నీ హృదయంలో ప్రేమ ఉంటే तभी तू योग्य रीति प्रभु भोज लेता है, అప్పుడే నువ్వు యోగ్య రీతిగా బల్లాలను ఆచరిస్తావు. तभी तू यीशु का शरीर योग्य रीति लेता है, यीशु का लहू योग्य रीति लेता है। అప్పుడే యేసయ్య శరీరం యేసయ్య రక్తం యోగ్యంగా నువ్వు తీసుకుంటావు. तेरे को मान्यता तभी मिलते है अगर तेरे अंदर प्रेम है तो। मान्यता मतलब तभी तू पात्र होता है लेने के लिए। అప్పుడు నువ్వు ముందుకొస్తావు తీసుకోవడానికి. नहीं, ठीक है, इसको देखो, प्रभु भोज सीधा सीधा यीशु क्रिस्त का मौत से जुड़ा हुआ है। प्रभु भोज बल्ला ఆ బల్లాల ద్వారా స్వయంగా యేసుక్రీస్తు యొక్క మరణముతో అంటగట్టబడ్డది, जुड़ा हुआ है। అంటగట్టబడ్డది. वो भी क्रूस पे का मौत से जुड़ा हुआ है। అది కూడా ఆ యొక్క ఆ శిలువలో వేలాడుతున్న ఆ మరణానితో అంటగట్టబడ్డది. कब तक अपन पाप करके प्रभु भोज में भाग लेगा? कब तक? ఎన్ని సంవత్సరాల వరకు పాపములోనే ఉంటూ పాపమే చేస్తూ ఎన్ని సంవత్సరాల దాకా అలాగనే యేసయ్య శరీరమును యేసయ్య రక్తమును తాగుతూ ఉంటాం. क्या यीशु का शरीर पे तेरे को घाव दिखाई नहीं दे रहा है? చూడు, యేసయ్య శరీరం మీద గాయాన్ని కనబడతలేవా? ఇప్పుడు చూడలేవా? ఇప్పుడు అర్థం కాలేదా ఆయన గాయపరచబడ్డట్లు? अरे वो क्रूस पे मरा, क्रूस पे। ఆయన శిలువలో చనిపోయాడు. वो मरने का बाद भी एक सैनिक ने भाला लिया हाथ में, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక సైనికుడు ఒక బల్లెం తీసుకున్నాడు. उसका बगल में डाला वो। ఆయన ప్రక్కలో పొడిచాడు. जैसे ही उसका बगल में वो भाला गया, ఎప్పుడైతే ఆయన ప్రక్కలో పొడిచాడో वो भाला उसका हृदय तक गया, ఆయన ఆ బల్లెము ఆ హృదయం దగ్గరికి వెళ్ళింది. और वो हृदय में से पानी और लहू निकला। ఆ హృదయంలో నుంచి నీళ్లు రక్తం हाँ, पानी और लहू రక్తము రెండు వచ్చేసినాయి. यीशु का मौत को देखेगा तो दर्दनाक है, ఆ యేసయ్య యొక్క మరణమును చూసినట్లయితే भयंकर, చాలా భయంకరంగా ఉంది. असहनीय है, बर्दाश्त नहीं होने वाला। చూడనంతా భయంకరంగా ఉంది. हाँ, भयंकर है। భయంకరం. यीशु का हड्डी में से हड्डी भी बाहर आ गया। యేసయ్య యొక్క ఆ ఎముకల నుంచి ఎముకలు బయటకు వచ్చినాయి. यीशु को तेरे लिए मेरे लिए तोड़ा गया। యేసయ్యకు నీ నిమిత్తం నా నిమిత్తము ఆ యొక్క విలువబడ్డాడు. उसमें कोई पाप नहीं है, कोई दोष नहीं है, ఆయనలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు. फिर भी शरीर को तोड़ा गया। అయినప్పటికీ కూడా శరీరము విలువబడ్డది. तो जो शरीर को अपने हाथ में लेते हैं वो पवित्र है। ఎప్పుడైతే యేసయ్య యొక్క శరీరం అనగా రొట్టెను చేతిలో తీసుకుంటావో అది పరిశుద్ధమైనది. उसमें कोई पाप और दोष नहीं है, అందులో ఏదో పాపము దోషం లేదు. నీ దగ్గరికి వస్తున్నా वो शुद्ध है, शुद्ध। అది పరిశుద్ధంగా ఉన్నది. रोटी को हाथ में लेने से पहला उसको याद कर, उसके क्रूस पे याद कर। యేసయ్య శరీరాన్ని నువ్వు తీసుకోకముందు, రొట్టెలు తీసుకోకముందు ఆ శిలువ మరణమును ధ్యానించు. जैसे ही तू क्रूस को याद करेगा तेरा आंख से पानी गिरने लगेगा। నువ్వు ఎప్పుడైతే యేసయ్య శిలువ శ్రమను ధ్యానిస్తావో నీ హృదయం పగిలి నువ్వు కన్నీళ్లు కారడం ప్రారంభమైంది. स्वयं प्रभु यीशु क्रिस्त ने बोला, స్వయంగా యేసయ్య అన్నాడు, मेरे स्मरण में ये किया करो, मैं को याद करके प्रभु भोज में भाग ले। నన్ను యాది చేసుకున్నటకు ఈ బల్లాలను ఆచరించండి అని అన్నాడు. पहला कोरिन्थी 11 अध्याय 24 वचन। మొదటి కొరింథీయులకు पढ़िए क्या बोला। మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం 24। 24. దానిని విరిచి
ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. क्या बोला? मेरे को स्मरण कर, उसके बाद बल्ला में भाग ले। నన్ను జ్ఞాపకం చేసుకో, ఆ తర్వాత బల్లా ఆచరించండి. अभी नया नियम में प्रभु यीशु क्रिस्त ने अपने शिष्यों को प्रभु बोझ दिया। ఇప్పుడు క్రొత్త నిబంధనలో ప్రభు యేసు క్రీస్తు ఆయన తన శిష్యులకు బల్లాలను ఇచ్చాడు. और पौल ने भी प्रभु बोझ के विषय में अपने को सिखाया। అలాగనే పౌలు కూడా ఆ బల్లారాధన విషయంలో మనకు నేర్పిస్తున్నాడు. लेकिन ये बल्ला क्या पुराना नियम में अपन देखता है? ఈ బల్లా పాత నిబంధనలో మనం చూడొచ్చా? क्या किसी ने किसी को बल्ला दिया पुराना नियम में? ఎవరన్నా ఎవరికి బల్లా ఇచ్చారా? पहला किताब उत्पत्ति, మొదటి అధ్యాయం ఆది కాండము, पहला किताब उत्पत्ति, మొదటి గ్రంథమైన ఆది కాండము, उसमें 14 वचन में 14वां अध्याय में 14వ అధ్యాయంలో प्रभु बोझ को अपन देखते हैं। బల్లారాధన మనం वो చూస్తాం. भी अब्राहम को बल्ला लेते हुए देखते हैं। అది కూడా అబ్రహాము బల్లా తీసుకున్నట్టు మనకు కనబడుతుంది. किसने दिया अब्राहम को बल्ला? ఎవరిచ్చారు బల్లా ఈ అబ్రహాంకు? शालेम का राजा मल्कीजेदक ने दिया। సాలేం రాజు అనే మెల్కీసెదెకు యాజకుడు ఇచ్చాడు. देखो ऐसा दिखता है मल्कीजेदक। ఇలా కనబడుతుంది అబ్రహాము. शालेम का राजा मल्कीजेदक। షాలేం రాజు మెల్కీసెదెకు అనే యాజకుడు हाँ बोल बोल। మొట్టమొదటిగా ఆ యొక్క అబ్రహాముకి ఇచ్చినట్లు కనబడుతుంది. वो याजक है, याजक परमेश्वर का याजक। ఆయన యాజకుడు, దేవుని యొక్క యాజకుడు. उसने रोटी और द्राक्ष रस लेके आया अब्राहम के लिए। ఆయన రొట్టె ద్రాక్ష రసం తీసుకొని వచ్చాడు అబ్రహాం కోసం. पढ़ते ये बात उत्पत्ति का किताब 14 अध्याय 18 से 20। మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశములకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాకనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్థితింపబడును గాకనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. देखो प्रभु बोझ लेने के बाद अब्राहम ने क्या किया? బల్లారాధన ఇచ్చిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు? बेटा ఏం చెప్తుంది బైబిల్? ఏం చేశాడు? అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. क्या दिया? दशवांश दिया। ఆ తర్వాత ఆ యొక్క అబ్రహాము ఏం చేసిందంటే ఆ మెల్కీసెదెకు ఆ యాజకునికి అబ్రహాము ఆయనకి ఏమేమైతున్నాయో అన్నిట్లో దశభాగము ఆ మెల్కీసెదెకు అనే ఆ యొక్క యాజకునికి ఇచ్చాడు. कभी दिया दशवांश? ఎప్పుడు ఇచ్చాడు? దశభాగం ఎప్పుడు ఇచ్చాడు? बल्ला लेने के बाद। బల్లా తీసుకున్న తర్వాత बाइबल बोलता है उसका पैसा में से, उसका धान में से, उसका भेड़ बकरी में से सब कुछ दशवांश दिया हुआ। బైబిల్ చెప్తుంది అబ్రహాం అట ఆయన డబ్బుల్లో నుంచి, ఆయన గొర్రెల నుంచి, ఆయన ఎడ్లలో నుంచి, ఆయన యొక్క పొలములకు నుంచి ఎన్నైతే దేవుడు ఆయనకి ఇచ్చాడో, ఎంతైతే ఆయనకు ఆశీర్వదించాడో అన్నిట్లో నుంచి దశభాగము ఆయన ఇచ్చాడని వాక్యంలో రాయబడింది. सब कुछ में से, అన్నిట్లో నుంచి. लेकिन अपना परिस्थिति बिल्कुल उल्टा है। కానీ మన విధానము చాలా వ్యత్యాసంగా ఉంది. अब पैसा में से भी दशवांश दे नहीं पा रहा है आज। చాలా మంది కొన్నిసార్లు మనకి వచ్చిన డబ్బుల్లో నుంచి, దేవుడు మనకిచ్చిన డబ్బుల్లో నుంచి దశభాగం ఇయ్యని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. इतना भयंकर परिस्थिति है। చాలా మంది ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. अब्राहम मालूम है 24 आवर्स में से 2 hours 40 minutes गॉड को देता था। అబ్రహాం గురించి తెలుసా? 24 గంటల్లో నుండి 24 గంటలు దేవుడు మనకిచ్చిన రోజుకు 24 గంటల్లో నుండి 2 గంటల 40 నిమిషాలు దేవుడికి ఇచ్చాడు సమయంలో నుండి కూడా దశభాగం. वो ध्यान करता था, मनन करता था प्रभु का। ఆయన ధ్యానించేటోడు, ఆ దేవుడి సన్నిధిలో గడిపేటోడు. आज सब विश्वासी को बहुतायत का जीवन चाहिए। सब विश्वासी को अच्छा जीवन चाहिए। అందరి విశ్వాసులకు మంచి జీవితం కావాలి. वो भी परमेश्वर से चाहिए। అది కూడా దేవుడితోటి కావాలి. मिलता नहीं। దొరుకుతలేదు. क्यों? ఎందుకు? क्योंकि अपन परमेश्वर के राज्य में देने में करेक्ट नहीं है। ఎందుకంటే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఇచ్చే విషయంలో చాలా మంది వెనుకబడి ఉన్నారు. जो कुछ भी घर में आएगा पहला दशवांश
परमेश्वर के राज्य मिला। ఆ దేవుడు ఎలాగైతే మన యొక్క మనకు జీతం గాని లేకపోతే మనకు పొలం గాని ఏ రకంగా వచ్చినా గాని మనం వచ్చిన దాంట్లో నుంచి దేవుని యొక్క మందిరంలోనికి తీసుకురావాలి దశమ दशमांश भी प्रभु भोज के साथ जुड़ा हुआ ये है। ఈ దశమ భాగం కూడా ప్రభు యొక్క భోజనముతో కలిసి ఉంది, उसके साथ जुड़ा हुआ है, దానితో కలిసి ఉంది। उसमें से भी आशीर्वाद रिलीज होता है। అందులో నుండి ఆశీర్వాదం మనకు దొరుకుతుంది। अब्राहम शून्य था, शून्य। అబ్రహాము ఏడు లేడిగా ఉన్నప్పుడు, लेकिन उसके पास जब बल्ला लिया ना 350 नौकर था, 350। ఎప్పుడైతే ఆ యొక్క తీసుకున్న తర్వాత पहला भी था लेकिन वो प्रभु में चलता था। ఆయనకు 350 మంది యొక్క దాసులు ఉండేవారు। नौकर 350। 350 మంది ఆ యొక్క పనివారు ఉన్నారు ఆయన। क्योंकि वो कैरेक्टर है सब कुछ में। ఎందుకంటే అంత ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే దేవుడు ఏ రకంగా ఆయనకి ఇచ్చినప్పుడు కూడా దేవునికి ఇచ్చిట్లో ఆయన కరెక్ట్ గా ఉన్నాడు కనుక वो कैरेक्टर इसलिए योग्य रीति बल्ला को लिया। ఆయన కరెక్ట్ కాబట్టి యోగ్య రీతిలో ఆయన బల్లాలను తీసుకున్నాడు। लेकिन कुछ विश्वासी का परिस्थिति परमेश्वर को चुरा रहा है। కొంతమంది విశ్వాసులు దేవునిని దొంగలిస్తున్నారు। परमेश्वर को चुराया इसका मतलब तू अपने आप को फंसाया। దేవునికి ఇచ్చేది నువ్వు దొంగలిస్తున్నావంటే నిన్ను నువ్వు నష్టపరుచుకుంటున్నావు అని అర్థం। तू अपने पे श्राप लेके आया। నీకు నువ్వే శాపం తీసుకొని వస్తున్నావు అని तू అర్థం। हर बात में संघर्ष करता हुआ दिखाई देगा। నువ్వు అన్ని విషయంలో వాదించేవాడిగా కనబడుతున్నావు। अगर तू प्रभु भोज योग्य रीति लेगा, ఎప్పుడైతే నువ్వు బల్లారాధన యోగ్య రీతిలో తీసుకుంటావో 3 आशीर्वाद। 3 ఆశీర్వాదాలు। तू पहला बलवंत रहेगा, నువ్వు మొట్టమొదటిగా బలవంతునిగా ఉంటావు, तू स्वस्थ रहेगा, నువ్వు స్వస్థత పొందుకుంటావు, तू दीर्घायु जीवन जिएगा। నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా అవుతావు। लेकिन अगर अयोग्य रीति तू प्रभु भोज लेगा, ఎప్పుడైతే నువ్వు అయోగ్య రీతిలో నువ్వు బల్లారాధన ఆచరిస్తావో तू कमजोर होएगा, నువ్వు బలహీనమైతావు, तू बीमार होएगा, నువ్వు వ్యాధిగ్రస్తుడు समय से पहला मर जाएगा। ఆ సమయం రాకముందే చనిపోతావు। अगर तू अपना दशमांश करेक्टली देगा, ఎప్పుడైతే నువ్వు నీకు ఇచ్చిన దాంట్లో నుంచి దశభాగం కరెక్ట్ ఇస్తావో किसको देना है? ఎవరికి ఇవ్వాలి? पास्टर को देना है। మీ సంఘ కాపరికి ఇవ్వాలి, आपका पास्टर को देना है। మీ పాస్టర్కి ఇవ్వాలి। अब्राहम ने अपना पास्टर को दिया, అబ్రహాము ఆయన పాస్టర్కి ఇచ్చాడు, मलकीसेदेक राजा को दिया। మెల్కీసెదెకు రాజుకి ఇచ్చాడు। जब भी आप दशमांश अपने पास्टर को देते हैं, ఎప్పుడైతే మీ పాస్టర్ కు మీ దశమ భాగాలు ఇస్తారో परमेश्वर तेरे को बहुतायत से आशीर्वाद करने लगता ఆ है। దేవుడు మిమ్మలను దీవిస్తూ ఉంటాడు। बहुतायत से పరలోక ఆకాశ వాకిలిపి పట్టు చాలనంత ఆశీర్వదిస్తాడు, तेरे को आशीर्वाद देता है। నీకు ఆశీర్వదిస్తాడు। मैं बोलते हैं अगर तू देने में करेक्ट है, నేను అంటున్నాను నువ్వు ఇచ్చిన విషయంలో కరెక్ట్ గా ఉంటే पैसा तेरे पीछे भागेगा। ఆ డబ్బులు నీ వెనుక పరిగెత్తుకొని వస్తాయి। पैसा तेरे पीछे भागेगा। ఆ డబ్బులే నీ వెనుక పరిగెత్తుకొని तेरे को వస్తాయి। पैसे के पीछे भागने का जरूरत नहीं है। నీకు డబ్బుల వెనుక పరిగెత్తే అవసరం లేకుండా अब्राहम अपने समय में एक धनवान व्यक्ति, అబ్రహాము ఆయన సమయంలో ఒక ధనవంతుడైన వ్యక్తి। और जब उसने उसका देश में वो शून्य था, ఆయన దేశంలో ఆయన ఏమి లేని వాడిగా ఉన్నాడు। लेकिन जब देश से बाहर निकला, ఎప్పుడైతే ఆయన దేశం నుంచి బయటకు వచ్చాడో परमेश्वर ने उसको उठाया। ఆ దేవుడు ఆయనని ఎత్తి పెట్టాడు। उसने भी प्रभु भोज लिया, परमेश्वर के राज्य को दशवांश दिया। ఆయన కూడా దేవుని యొక్క బల్లారాధన ఆచరించాడు, ఆయన కూడా ఆ యొక్క దశమ భాగం ఇచ్చాడు। बाइबल बोलता है अब्राहम बलवंत जीवन जिया। ఆ బైబిల్ చెప్తుంది అబ్రహాము బలమైన జీవితం జీవించాడు, उसमें कोई बीमारी नहीं था, ఆయనలో ఎలాంటి వ్యాధి లేదు, वो लंबा आयु जीवन जिया। ఆయన ఎక్కువ సమయం బ్రతికాడు। अब्राहम को देखो, 100 का उम्र में उसको बच्चा हुआ, कितना बलवान है वो। అబ్రహాముని చూడండి, 100 సంవత్సరాల వయసులో ఆయన కుమారుని కన్నాడు। स्वस्थ है इसका मतलब। ఆ వయసులో కూడా ఒక కుమారునికి జన్మనిచ్చాడంటే ఆయన ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో ఎంత బలంగా ఉన్నాడో ఆలోచించాలి। योग्य रीति बल्ला देगा तो तेरे जीवन समृद्ध जीवन है। ఆ యోగ్య రీతిలో నువ్వు బల్లాన్ని తీసుకున్నప్పుడు నీ జీవితం సమృద్ధి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది। हाथ जोड़ के आपसे विनती करता हूं, నేను దండం పెట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను। हाथ जोड़ के మిమ్మల్ని దండం పెట్టి ప్రతిమలాడుకుంటున్నాను। खुद को करेक्ट करो। మిమ్మల్ని మీరు సరి చేసుకోనండి।
जो शब्द आ रहा है उसको हृदय में रखो, उसका अनुसरण करो। ఏదైతే దేవుడు మీతో మాట్లాడుతున్నాడో దాన్ని పాటించండి, దాన్ని వెంబడించండి, దాని ప్రకారం జీవించండి. क्योंकि ये बल्ला पवित्र है। ఎందుకంటే ఈ బల్ల పరిశుద్ధమైనది. अभी कुछ समय में अपन उसमें भाग लेने वाला है। కొంత సమయం తర్వాత మనము ఆచరించబోతున్నాం. क्योंकि यीशु का शरीर और लहू को हाथ में लेने वाला है। ఎందుకంటే యేసయ్య యొక్క శరీరమును ఆయన రక్తమును మనం చేతిలోనికి తీసుకొనబోతున్నాం. यीशु का शरीर और लहू को लेने वाला है। యేసయ్య శరీరమును ఆయన రక్తమును మనం తీసుకొనబోతున్నాం. योग्य रीति अपन बल्ला में भाग लेगा। యోగ్య రీతిలో మనము బల్లను ఆచరిద్దాం. एक बात बोल के मैं रोकता हूँ। ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి. देखो पास्टर कभी कभी आपका सिर पे हाथ रख के प्रार्थना करता है। ఎప్పుడు పాస్టర్ ఎప్పుడన్నా అప్పుడప్పుడు మీ తల మీద చేతులుంచి ప్రార్థిస్తున్నప్పుడు तभी क्या होता है मालूम है? అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మీకు? आपका संकट, समस्या, श्राप सब आप पे से निकल के इधर आ जाता మీ యొక్క కష్టాలు, బాధలు, మీ పేదరికం, మీ దుఃఖం అంతా కూడా మీలో నుండి పాస్టర్లోనికి है। వస్తాయి. इधर आ जाता है। పాస్టర్లోనికి వస్తాయి. जैसा अपना सब संकट समस्या यीशु पे गया है ना, ऐसा आपका सारा समस्या इधर आ जाए। ఎలాగైతే మన 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 కష్టాలు, మన బాధలన్నీ యేసయ్య మీద మనం మోపామో, అలాగనే మీ పాస్టర్ మీద, మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నప్పుడు మీ సమస్యలు, మీ కష్టాలన్నీ కూడా పాస్టర్ మీదికి వస్తాయి, పాస్టర్ లోనికి सब వస్తాయి. निकाल के लाते हैं पास्टर, बीमारी भी निकाल के लाता है आपके अंदर से। అన్ని కూడా మీలో నుంచి వ్యాధులు, కష్టాలు అన్ని కూడా బయటకు వస్తాయి. योग्य बनो, योग्य యోగ్యులుగా తయారుగండి. योग्य रीति अपन आज प्रभु भोज में भाग लेगा। యోగ్య రీతిగా మనము బల్లార్దన ఆచరిద్దాం. आमीन। ఆమేన్.